Reported speech, exclamatory sentences. Interjections are replaced with expressions such as exclaimed with joy, exclaimed with sorrow, exclaimed with wonder, exclaimed with surprise, exclaimed with regret, etc. In indirect speech. ఎక్స్క్లమేటరీ సెంటెన్సెస్ ఎగ్జాంపుల్గా మనకి ఎగ్జామ్లో ఎక్స్క్లమేటరీ సెంటెన్సెస్ వచ్చినప్పుడు ఇంటర్జెక్షన్ ఏ పర్టికులర్ వర్డ్ వస్తే ఇండైరెక్ట్ స్పీచ్లోకి మార్చేటప్పుడు ఎలాంటి ఈక్వలెంట్ ఎక్స్ప్రెషన్ ఉపయోగించాలి అనేది ఈ వీడియోలో చూద్దాం. HURRAH హురే, ఎక్స్క్లెయిమ్డ్ విత్ జాయ్ అనే ఎక్స్ప్రెషన్ ఉపయోగించాలి. డైరెక్ట్ స్పీచ్లో OH వస్తే ఎక్స్క్లెయిమ్డ్ విత్ రిగ్రెట్ అని ఉపయోగించాలి. ALAS alas uses exclaimed with sorrow. WOW wow exclaimed with wonder. POOH poo exclaimed with contempt. BRAVO bravo exclaimed with admiration or approval. OOPS oops exclaimed with embarrassment. OUCH ouch ఎక్స్క్లెయిమ్డ్ విత్ పెయిన్. ఇక మామూలుగా కంజంక్షన్ అనేటువంటిది దట్ ఉపయోగించాలి. ఎక్స్క్లమేషన్ మార్క్స్ అనేవి ఒమిట్ చేయాలి. ఇలా ఎక్స్క్లమేటరీ సెంటెన్సెస్ ఎగ్జామ్లో అడిగితే ఇంటర్జెక్షన్ ఐడెంటిఫై చేసి దానికి ఈక్వివాలెంట్గా ఉండే ఎక్స్ప్రెషన్ ఉపయోగించి పర్ఫెక్ట్గా మీరు స్కోర్ చేయాలని ఆశిస్తున్నాను. ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఖుషీ సెడ్ హురే వీ వన్ ద గేమ్. ఇది డైరెక్ట్ స్పీచ్లో ఉంది. ఈ వాక్యాన్ని ఇండైరెక్ట్ స్పీచ్లో కన్వర్ట్ చేసినప్పుడు ఖుషి ఎక్స్క్లెయిమ్డ్ విత్ జాయ్, హురే వచ్చింది కదా, ఎక్స్క్లెయిమ్డ్ విత్ జాయ్ రావాలి సెడ్ స్థానంలో. కామా స్థానంలో దట్ వస్తుంది. ఖుషి ఎక్స్క్లెయిమ్డ్ విత్ జాయ్ దట్ దే హ్యాడ్ వన్ ద గేమ్. అనదర్ ఎగ్జాంపుల్, జూలియా సెడ్ ఓ ఇఫ్ ఓన్లీ ఐ హ్యాడ్ స్టడీడ్ హార్డర్. జూలియా ఏం చెప్పింది? ఓ ఇఫ్ ఓన్లీ ఐ హ్యాడ్ స్టడీడ్ హార్డర్. ఈ వాక్యాన్ని ఇండైరెక్ట్ స్పీచ్లో జూలియా ఎక్స్క్లెయిమ్డ్ విత్ రిగ్రెట్ దాట్ షీ హ్యాడ్ నాట్ స్టడీడ్ హార్డర్. అనదర్ ఎగ్జాంపుల్, భువి సెడ్ అలాస్ ద ప్లాన్ ఫెయిల్డ్. ఇండైరెక్ట్ స్పీచ్, భువి ఎక్స్క్లెయిమ్డ్ విత్ సారో దాట్ ద ప్లాన్ హ్యాడ్ ఫెయిల్డ్. పైన ద ప్లాన్ ఫెయిల్డ్ అనేటువంటిది సింపుల్ పాస్ట్లో ఉంది. ఇండైరెక్ట్ స్పీచ్లో పాస్ట్ పర్ఫెక్ట్గా మారుతుంది. ఆ విధంగా ద ప్లాన్ హ్యాడ్ ఫెయిల్డ్. బీ సైలెంట్ ఇన్ ద లైబ్రరీ షీ సెడ్ టు అస్. ఈ వాక్యాన్ని ఇండైరెక్ట్ స్పీచ్లో షీ అర్జ్డ్ అస్ టు బీ సైలెంట్ ఇన్ ద లైబ్రరీ. Tarini said, what a beautiful sunset. Indirect speech, Tarini exclaimed that it was a very beautiful sunset. ఈ వాక్యాన్ని మీరు గమనిస్తే ఇందులో ఎక్స్క్లమేటరీ సెంటెన్స్ గుర్తుగా ఉపయోగించే ఇంటర్జెక్షన్ వాడలేదు. డైరెక్ట్ స్పీచ్లో కేవలం వాట్ ఏ బ్యూటిఫుల్ సన్సెట్ అనే వాక్యం ఉంది. అది యాక్చువల్గా ఒక ఫ్రేజ్ తరహాలో ఉంది. దానిని మనం ఇండైరెక్ట్ స్పీచ్లో కన్వర్ట్ చేస్తే తరిణి ఎక్స్క్లెయిమ్డ్ అని మాత్రమే చెప్పడం జరుగుతుంది. అక్కడ ఎక్స్క్లెయిమ్డ్ విత్ జాయా, హ్యాపీనెస్సా, వాట్ ఈజ్ వాట్ వీ నెవర్ ఇండికేట్. డైరెక్ట్గా కామా ఉన్న స్థానంలో దట్ కంజంక్షన్ ఉపయోగిస్తాం. వాట్ ఏ బ్యూటిఫుల్ సన్సెట్ అంటే తరిణి చెప్పిన సందర్భంలో అది ప్రజెంట్ టెన్స్ కాబట్టి ప్రజెంట్ని పాస్ట్గా మార్చే ప్రక్రియని ఇక్కడ ఇంప్లిమెంట్ చేస్తూ తరిణి ఎక్స్క్లెయిమ్డ్ దట్ ఇట్ వాజ్ ఏ వెరీ బ్యూటిఫుల్ సన్సెట్గా మారుస్తాం. ఇక్కడ ఒక చిన్న సూచన, వెన్ అన్ యాడ్జెక్టివ్ డిస్క్రైబ్స్ ఏ నౌన్ ఇన్ డైరెక్ట్ స్పీచ్ యూజ్ వెరీ ఇన్ ఇండైరెక్ట్ స్పీచ్ టు మాడిఫై ది యాడ్జెక్టివ్. డైరెక్ట్ స్పీచ్లో ఉన్నటువంటి నౌన్ని ఒక యాడ్జెక్టివ్ డిస్క్రైబ్ చేస్తే అంతే కదా, డిస్క్రైబింగ్ వర్డే కదా యాడ్జెక్టివ్ అనేటువంటిది. ఇక్కడ బ్యూటిఫుల్ అనే యాడ్జెక్టివ్ సన్సెట్ని డిస్క్రైబ్ చేస్తుంది. సన్సెట్ ఎలాంటిది? బ్యూటిఫుల్ సన్సెట్. I read once again, when an adjective describes a noun in direct speech, use very in indirect speech to modify the adjective. So, what a beautiful sunset అనేటువంటిది
వెరీ బ్యూటిఫుల్ సన్సెట్గా మారుతుంది. మహిక సెడ్ వాట్ అన్ ఐడియా. ఇండైరెక్ట్ స్పీచ్. మహిక ఎక్స్క్లెయిమ్డ్ దట్ ఇట్ వాజ్ ఎ గ్రేట్ ఐడియా. ఇక్కడ ఒక సూచన ఉంది. వెన్ దేర్ ఈస్ ఓన్లీ ఏ నౌన్ విదౌట్ ఎన్ యాడ్జెక్టివ్ యూజ్ గ్రేట్ ఆర్ వండర్ఫుల్ ఇన్ ఇండైరెక్ట్ స్పీచ్. డైరెక్ట్ స్పీచ్లో నౌన్ మాత్రమే ఉంటే, అంటే రిపోర్టెడ్ పార్ట్లో, ఇక్కడ నౌన్ ఏంటి? ఐడియా. గ్రేట్ కానీ వండర్ఫుల్ అనే వర్డ్ కానీ ఉపయోగించాలట. దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. వెన్ దెర్ ఈస్ ఓన్లీ ఏ నౌన్ విదౌట్ ఎన్ యాడ్జెక్టివ్ యూజ్ గ్రేట్ ఆర్ వండర్ఫుల్ ఇన్ ఇండైరెక్ట్ స్పీచ్. దిస్ ఈస్ ది మోస్ట్ ఇంపార్టెంట్ టేక్ అవే. ఇది చాలా ముఖ్యమైనటువంటి అంశం. ఇది మీరు నోట్బుక్లో మెన్షన్ చేసుకోవాలి. నెక్స్ట్, విహాన్ సెడ్ హౌ ఫూలిష్ ఆఫ్ దెమ్ టు యాక్ట్ దిస్ వే. ఇండైరెక్ట్ స్పీచ్. విహాన్ ఎక్స్క్లెయిమ్డ్ విత్ కంటెంప్ట్. Exclaimed with contempt that it was very foolish of them to act that way. He said to me, "Bravo, you have done very well." He applauded me, saying that I had done very well. Or he exclaimed with admiration that I had done very well. Deepika said to me, "Congratulations." Indirect speech. Deepika congratulated me. Simply, Deepika congratulated me. Sahima said to her friends goodbye. Sahima bade her friends goodbye. ఈ పర్టికులర్ వీడియో చాలా ప్రధానం. రిపోర్టెడ్ స్పీచ్ అనే గ్రామర్ టాపిక్ క్రింద డిస్కస్ చేసేటువంటి చాలా అంశాల్లో ఇది ప్రధానమైనది. కారణం ఏంటంటే, డైరెక్ట్ స్పీచ్ నుంచి ఇండైరెక్ట్ స్పీచ్కి మార్చే ప్రక్రియలో చాలా తప్పులు దొరికే అవకాశం ఉంటుంది. క్లాస్ రూమ్లో నేర్చుకునేటప్పుడు కాస్త సులువుగా అనిపించినా, ఒకవేళ కష్టంగా అనిపించినా, అటో ఇటో చూస్తే ఎవరో రాసేది మనం రాసేస్తాం, అక్కడతో పని అవుతుంది. కానీ ఎగ్జామినేషన్లో ఇన్ని అంశాల నుంచి ఒక్క ప్రశ్న మాత్రమే అడుగుతారు, లేదా కొన్ని మాత్రమే అడగబడతాయి. అప్పుడు నువ్వు చాలా స్పష్టత కలిగి నీ యొక్క టోటల్ నాలెడ్జ్ని నారో డౌన్ చేసుకుని ఆన్సర్ ఇవ్వవలసి ఉంటుంది. సో ఇక్కడ కావాల్సింది ఏంటంటే, కంఠస్థం చేసి ప్రశ్నలకి జవాబులు, పర్టికులర్గా గ్రామర్ విషయంలో ఎగ్జామినేషన్స్ని అటెంప్ట్ చేస్తే చాలా వరకు వైఫల్యం చెందుతారు విద్యార్థులు. అది అంత అనుసరణీయమైనటువంటి విధానం కాదు. భావన అంటే కాన్సెప్ట్ నేర్చుకోవాలి. రిపోర్టెడ్ స్పీచ్లో ఉండేటువంటి ప్రత్యేకమైనటువంటి ఒక అంశం ఎక్స్క్లమేటరీ సెంటెన్సెస్ని డైరెక్ట్ స్పీచ్ నుంచి ఇండైరెక్ట్ స్పీచ్గా మార్చే ప్రక్రియ ఏంటి అనేటువంటిది స్పష్టంగా నేర్చుకోవాలి. దట్ ఈస్ వాట్ యూ హ్యావ్ డన్ సో ఫార్. ఆల్ ది వెరీ బెస్ట్ ఫర్ యువర్ ఇంగ్లీష్ గ్రామర్ లెర్నింగ్. గుడ్ లక్.